అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, పిలిచినా సరే ఈ 5 చోట్లకి మాత్రం అడుగు పెట్టకండి. ఎప్పుడు కూడా జీవితాన్ని రక్షించుకోవాలి అంటే మాత్రం, ఎదుగుదలని కాపాడుకోవాలంటే మాత్రం మనం ప్రతి పిలుపుకి కూడా స్పందించటం కాదు, ఎక్కడ అడుగు పెట్టకూడదో కూడా తెలిసుండాలి. అలాగే అలా తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మన జీవితంలో ప్రతి అవకాశము మంచి అవకాశమే కాదు. ప్రతి ఆలోచన కూడా, ప్రతి పిలుపు కూడా మన కోసం రాదు. కొన్ని చోట్ల అడుగు పెట్టడం అంటే మన శాంతిని మనం, భవిష్యత్తుని, అలాగే మన విలువలను అన్నిటినీ కోల్పోవడమే అవుతుంది. అయితే ఇప్పుడు ఈ 5 చోట్ల గురించి తెలుసుకుందాం. లోతుగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా 1, అవమానించే చోటు. మన జీవితంలో కొన్ని చోట్ల మనకు గౌరవం లభించదు. మన మాటల్ని తేలిగ్గా తీసుకుంటారు. మన స్వప్నాలని హాస్యంగా చూస్తారు. మన సామర్థ్యాన్ని చిన్నచూపు చూస్తారు. అయినా సరే మనమే అక్కడికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి నిలబడుతూ ఉంటాం. అవునా కదా? ఎందుకంటే మనసు ఒక ఆశతో ఉంటుంది, ఈరోజు వారు నన్ను గుర్తిస్తారు అని. కానీ నిజం ఏంటి అంటే, అవమానం చేసే చోట ఎప్పుడైనా నిలబడితే మొదట నీ ఆత్మగౌరవం చచ్చిపోతుంది అని తెలుసుకో. నీ యొక్క విలువని గుర్తించని చోట నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నిన్ను చిన్నవాడిగానే చూపిస్తారు. నీ శక్తి తగ్గదు, కానీ నీ విశ్వాసం తగ్గిపోతుంది. నీ ప్రతిభ తగ్గదు, కానీ నీ ధైర్యం తగ్గిపోతుంది. అవమానం కాదు, ఒక అగ్ని. అవమానం అనేది బయట వాళ్ళు విసిరే పదం కాదు మిత్రమా, అది మనసులో మిగిలే ఒక మంట. ఒక్కసారి కాదు, పదే పదే అవమానాన్ని అంగీకరిస్తే అది నీలో ఉన్న నమ్మకాన్ని కూడా కరిగించేస్తుంది. మొదట నువ్వు ఇలా అనుకుంటావు, వాళ్ళు సరదాగా అన్నారులే అని. తర్వాత అనుకుంటావు, బహుశా నా లోపమే కావచ్చు అని. చివరికి అనుకుంటావు, నేనే సరిపోనేమో అని. ఇదే ప్రమాదం. గౌరవం లేకపోతే ఎదుగుదలే లేదు. గౌరవం అనేది మనిషికి ప్రాణవాయువు లాంటిది. గౌరవం లేకపోయినా మనిషి బతుకుతాడు, కానీ వికసించడు. నిన్ను చిన్నచూపు చూసే వాతావరణంలో నువ్వు పెద్దవాడిగా ఎదగలేవు. ఎందుకంటే అక్కడ నీ ప్రతి ప్రయత్నం కూడా ప్రశ్నింపబడుతుంది. నువ్వు మాట్లాడితే నవ్వుతారు, నువ్వు ప్రయత్నిస్తే విమర్శిస్తారు, నువ్వు గెలిస్తే అసూయపడతారు. అలాంటి చోట ఉండటం అంటే నీ భవిష్యత్తును నువ్వే తక్కువ చేసి చూపించడమే అవుతుంది. ఆత్మ గౌరవం అంటే ఏంటి? ఆత్మ గౌరవం అనేది అహంకారం కాదు, అది నేను కూడా విలువైన వాణ్ణి అనే నిశ్శబ్ద నమ్మకం. నీ విలువని గుర్తించని చోట నిలబడటం అంటే నీ ఆత్మగౌరవాన్ని నువ్వు త్యాగం చేయడమే. ప్రపంచంలో అందరూ నిన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను నువ్వు గౌరవించుకోవాలి కదా. నువ్వు వెళ్ళిపోతే ఏమవుతుంది? కొన్నిసార్లు పోరాటం గెలుపు కాదు, కొన్నిసార్లు దూరం కావడమే గొప్ప గెలుపు. నిన్ను అవమానించే చోటు నుండి నువ్వు బయటికి వస్తే నీ మనసుకు శాంతి వస్తుంది, నీ లక్ష్యాలపై దృష్టి పెరుగుతుంది. నీ విలువను గుర్తించే వాళ్ళు జీవితంలోకి వస్తారు. ప్రపంచం పెద్దది. ఒక మూలలో నిన్ను అవమానిస్తే ఇంకొక మూలలో నిన్ను గౌరవించే వేదిక ఎదురు చూస్తూ ఉంటుంది. గుర్తుంచుకో, చెట్టు పెరగడానికి సరైన మట్టి అవసరం కదా, నీ ప్రతిభ వికసించడానికి సరైన వాతావరణం అవసరం. అవమానం చేసే చోట ఉండడం అంటే ఎర్రటి ఎండలో మొక్కను నాటినట్లే. నీ విలువను అర్థం చేసుకునే వాతావరణంలో నువ్వు ఉంటే నిజమే నీ జీవితం మారిపోతుంది. లేదంటే మొదట నీ మనసు గాయపడుతుంది, తర్వాత నీ నమ్మకం కూలిపోతుంది, ఆఖరికి నిన్నే నువ్వు కోల్పోతావు. అంతే కదా. కానీ నువ్వు నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటే మాత్రం నీ భవిష్యత్తు పెద్దదవుతుంది. ఎప్పుడూ గుర్తుంచుకో, నువ్వు ఎక్కడ నిలబడాలో నిర్ణయించేది ప్రపంచం కాదు, నువ్వే మిత్రమా. ఇక రెండవది, అసూయతో నిండిన మనుషుల మధ్య ఉంటే జరిగేది ఇదే. మన జీవితంలో ప్రతి ఒక్కరూ మన విజయాన్ని చూసి ఆనందపడరు. కొందరు మన గెలుపును చూసి చప్పట్లు కొడతారు, మరికొందరు మన గెలుపుని చూసి లోపల కాలిపోతారు. వారి ముఖంపై నవ్వు ఉంటుంది, కానీ హృదయంలో అసూయ ఉంటుంది. అసూయతో నిండిన వాతావరణం మొదట చాలా అంటే చాలా సాధారణంగా కనిపిస్తుంది. స్నేహంగా మాట్లాడతారు, నీ విజయాన్ని చూసి అభినందించినట్లు నటిస్తారు,
కానీ నీ ఎదుగుదలపై చూపించే ఆసక్తి ఉందే, నెమ్మదిగా నీ ఆత్మవిశ్వాసాన్ని నీ ఆ వాతావరణమే తినేస్తుంది. అసూయ అనేది నిశ్శబ్దమైన విషయం. అసూయ కేకలు వేయదు, అది ప్రశాంతంగా నిన్నే తినేస్తుంది. అసూయ అనేది నీ పక్కన కూర్చుంటుంది, నీ ప్రతిభను ప్రశ్నిస్తుంది, నీ కలల్ని చిన్నవిగా చూపిస్తుంది. మొదట చిన్న వాక్యాలు వస్తాయి, అంత పెద్దదేం కాదు, అదృష్టం వల్లే అది చూడాలి, ఇంకా ఎంతకాలం నిలబడతావో, ఇవి సరదాగా మాట్లాడాలా అనిపిస్తాయి. కానీ అవి నీ మనసులో సందేహ విత్తనాలు వేస్తాయి. సందేహం ఒక్కసారి పుట్టిందంటే నమ్మకం కూలిపోవడమే మొదలవుతుంది. అది మెల్లగా కిందకి లాగే వాతావరణం. అసూయతో ఉన్నవాళ్ళు అలాగే నిన్ను ఒక్కసారిగా కిందకి లాగరు. వాళ్ళు చేసేది మరింత ప్రమాదకరంగా, ముందుగా నీ యొక్క నిర్ణయాలని గందరగోళంలో పడేస్తారు. నీపై నీకే అనుమానం తెస్తారు. నీ విజయాన్ని తక్కువ చేసి చూస్తారు. నీ లక్ష్యాలపై ఏకాగ్రతను తప్పిస్తారు. నీ లక్ష్యాలపై నీ దారిని మర్చిపోతావు. నీ యొక్క శక్తిని నీ ఎదుగుదల కోసం కాకుండా వాళ్ళను నమ్మించడానికి వాడటం మొదలు పెడతావు. అదే అసలు ప్రమాదం. అసూయ యొక్క వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా? అది నీ మనసులో 3 మార్పులు చేస్తుంది. మొదటిగా పోలికలు పెంచుతుంది. నువ్వు నీ ప్రయాణాన్ని ఆస్వాదించకుండా వాళ్ళతో నిన్ను పోల్చుకోవడం మొదలు పెడతావు మిత్రమా. రెండవది సందేహాలు పెంచుతుంది. నేను నిజంగా అంత గొప్పనా అనే ప్రశ్న నీలో మొదలవుతుంది. ఇక మూడవది ఏకాగ్రతని చెడగొట్టిపోతుంది. నీ యొక్క లక్ష్యం స్పష్టంగా కనిపించదు. ఎందుకంటే నీ శక్తి అంతా నిన్ను సమర్థించుకోవడంలోనే ఖర్చయిపోతుంది కాబట్టి. అర్థమైందనుకుంటాను. నిజమైన స్నేహానికి అలాగే అసూయతో కూడిన సంబంధానికి తేడా ఏంటి? నిజమైన స్నేహితుడు నీ విజయంలో ఆనందపడతాడు, నీ ఎదుగుదల కోసం ప్రోత్సహిస్తాడు, నీ తప్పుల్ని సరిదిద్దుతాడు. అసూయతో ఉన్న వ్యక్తి నీ విజయంలో నిశ్శబ్దంగా బాధపడతాడు, నీ ఎదుగుదలను నెమ్మదించాలని ఆశపడతాడు, నీ ధైర్యాన్ని తగ్గించే మాటల్ని మాట్లాడతాడు. తేడా చిన్నగా కనిపించినా ఫలితం చాలా పెద్దది. ఇక ఎదగాలంటే వాతావరణం మారాలి. ఒక ఫలాన్నిచ్చే మొక్క ఎప్పుడు కూడా నీడలో పెరగలేదు కదా, దానికి వెలుతురు కావాలి. నీ జీవితం కూడా అలాగే. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ ఎదుగుదలపై సంతోషపడాలి, నీ కలల్ని పెద్దగా చూడాలి, నీ విజయాన్ని ప్రోత్సహించాలి. అసూయతో నిండిన వాతావరణం నుండి నువ్వు దూరంగా ఉండటం చాలా మంచిది. తప్పించుకోవడం కాదు, అది నీ భవిష్యత్తును కాపాడుకోవటం. నీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టాలంటే నీ విజయంలో ఆనందించే వారిని ఎంచుకోండి. మిమ్మల్ని చిన్నచూపు చూసే చోట ఎక్కువసేపు ఉండకండి. మీ ప్రగతి నిశ్శబ్దంగా కొనసాగించండి. మీ శక్తిని మీ ఎదుగుదలకై వినియోగించండి. ప్రపంచంలో అందరూ మీ యొక్క విజయాన్ని అంగీకరించరు, కానీ మీ ప్రయాణం ఆగిపోవలసిన అవసరం లేదు కదా. బాగా గుర్తుంచుకోండి, అసూయతో ఉన్నవాళ్ళు మీ యొక్క ఎదుగుదలని ఆపలేరు మిత్రమా. కానీ నువ్వు వాళ్ళ ప్రభావానికి లోనైతే మాత్రం నువ్వే కాదు, నీ యొక్క ఎదుగుదలని కూడా ఆపుకుంటావు. నీ విలువని గుర్తించని వాతావరణం నుండి బయటకు రా. నీ జీవితంలో ఆనందించే వేదికల్ని వెతుక్కుంటూ వెళ్ళు. ఎందుకో తెలుసా? నీ కలలు చిన్నవి కావు, నీ లక్ష్యాలు సాధారణమైనవి కావు, నీ సామర్థ్యం అమూల్యమైనది. అసూయతో నిండిన మనుషుల మధ్య నిలబడితే నీ శక్తి క్షీణిస్తుంది. అర్థమైంది కనుకుంటాను. ఇక మూడవది, చెడు అలవాట్లని నేర్పించే ప్రదేశం. జీవితంలో పెద్ద ప్రమాదాలు ఒక్కసారిగా రావు, అవి చిన్నవిగా ఆహ్వానాలతో మొదలవుతాయి. ఒక్కసారి రా అంటాం, ఇది పెద్ద విషయమేం కాదు, అందరూ చేస్తున్నారు అని మొదలవుతుంది. కానీ మొదట సరదాగా అనిపిస్తుంది, తర్వాత అలవాటు పడిపోతాం, ఆ తర్వాత అదే బానిసత్వంగా మారుతుంది. ఏ చెడు అలవాటు కూడా మొదటి రోజు భయంకరంగా కనిపించదు, అది మృదువుగా వస్తుంది. మొదట కాసేపు సరదాగా, కాస్త ఉల్లాసంగా, కాస్త అల్లరిగా, కానీ అది నీ మనసులో ఒక తలుపును తెరుస్తుంది. ఆ తలుపు తెరుచుకున్నాక మళ్ళీ మోయడం కష్టమవుతుంది. ఒక్కసారి చేసే పని అలవాటు కాదు, కానీ అదే పని పదే పదే చేస్తే అది నీ నియంత్రణలో ఉండనే ఉండదు. అప్పుడు నువ్వు చేయాలనుకుంటే అది చెయ్యమని నిన్ను నడిపిస్తుంది. అదే బానిసత్వం. బానిసత్వం అంటే
కేవలం వ్యసనాలు కాదు, అది చెడు స్నేహాలు కావచ్చు, నీ సమయాన్ని వృధా చేసే వాతావరణం కావచ్చు, నిన్ను నీ లక్ష్యాల నుండి దూరం చేసే చెడు అలవాట్లు కావచ్చు. మొదట అది నిన్ను సరదాగా, తర్వాత అది నీ రోజువారీ జీవితంగా మారిపోతుంది. చివరికి అది నీ భవిష్యత్తుని కాల్చేస్తుంది. ఒక్క తప్పడడుగు కొన్ని ఏళ్ల కష్టాన్ని తుడిచివేస్తుంది. నువ్వు ఎన్నో సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్న పేరు, ప్రతిష్ట ఒక్క తప్పు నిర్ణయంతో కూలిపోతుంది. నువ్వు కట్టుకున్న క్రమశిక్షణ ఒక్క చెడు అలవాటుతో విరిగిపోతుంది. ఒక్క చెడు అలవాటుతో వెలిగిపోవచ్చు. నిర్మించడానికి సంవత్సరాలు పడతాయి, కానీ నాశనం అవ్వడానికి ఒక్క నిర్ణయం చాలు. నీ కలలు పెద్దవైతే నీ అలవాట్లు కూడా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే నీ అలవాట్లే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. నీ ఉదయం ఎలా మొదలవుతుందో, నీ సమయం ఎలా వినియోగిస్తావో, నీతో ఎవరు ఉంటారో, నువ్వు ఎక్కడికి వెళ్తావో అనే నీ రేపటి నిర్ణయిస్తాయి. చెడు అలవాట్లు నేర్పించే ప్రదేశం నీ శత్రువును కాదు, అది ఒక పరీక్ష. నువ్వు నీ లక్ష్యాన్ని ఎంత విలువగా భావిస్తున్నావో పరీక్షించే స్థలం అది. పిలిచినా వెళ్ళొద్దు. ప్రపంచం నిన్ను అనేక ప్రదేశాలకు పిలుస్తూనే ఉంటుంది. ప్రతి ఆహ్వానం మంచిది కాదు మిత్రమా. కొన్ని ఆహ్వానాలు నీ సమయాన్ని దొంగలిస్తాయి, నీ క్రమశిక్షణను బలహీనపరుస్తాయి, నీ కలల్ని చిన్నవిగా మారుస్తాయి, నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. ఒక ప్రదేశానికి ఎంత ప్రేమగా పిలిచినా సరే, లేదు అని చెప్పగల ధైర్యం కలిగి ఉండాలి. లేదు అనేది చిన్న పదమే, కానీ అది నీ భవిష్యత్తును కాపాడే ఒక శక్తి కలిగిన పదం. నిజంగా బలమైన వ్యక్తి ఎవరు? స్నేహితుల ఒత్తిడికి లొంగిపోయేవాడు కాదు, అందరూ చేస్తున్నారని అనుసరించేవాడు కాదు. నిజంగా బలమైన వ్యక్తి తన లక్ష్యం కోసం తన మనస్సుని నియంత్రించుకున్నవాడే. చెడు అలవాట్లు నేర్పించే ప్రదేశం అడుగు పెడితే మొదట నీ సమయం పోతుంది, తర్వాత నీ క్రమశిక్షణ పోతుంది, చివరికి నీ భవిష్యత్తే పోతుంది. కానీ నువ్వు నీ దారిని కాపాడుకుంటే విజయం ఖాయమవుతుంది. నీ జీవితంలో ఎంతో అమూల్యమైనది. అవును మిత్రమా, నీ కలలు పవిత్రమైనవి. అందుకే ఎక్కడ అడుగు పెడతావో జాగ్రత్తగా ఎందుకంటే ఎందుకో తెలుసా? ఈరోజు నీ అడుగులే రేపటి నీ గమ్యానికి బాటలుగా నిర్ణయిస్తాయి. అర్థమైందనుకుంటాను. ఇక 4వది, నీ లక్ష్యాన్ని మర్చిపోయే వాతావరణం. జీవితంలో ఒక్క క్షణం వస్తుంది, అప్పుడు నీలో ఒక నిర్ణయం తీసుకుంటావు. నేను ఎదగాలి, మారాలి, నా జీవితాన్ని నెమ్మదిగా పెద్దదిగా మార్చాలి. ఆ నిర్ణయం తీసుకున్న క్షణం నీ ప్రయాణం మొదలవుతుంది. కానీ అదే క్షణం నుంచి నిన్ను వెనక్కి లాగే శక్తులు కూడా కదలడం ప్రారంభిస్తాయి. మొదట మాటలతోనే దారి మళ్లిస్తారు. ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? జీవితం ఒక్కటే, దాన్ని విశాలవంతంగా, ఉత్సాహంగా ఖర్చు చేయాలని అది నీ వల్ల కాదు. సాధారణంగా ఉండిపో. ఎంత పెద్ద కలలు ఎందుకు? ఈ మాటలు మొదట సాధారణంగా, సరదాగా అనిపిస్తాయి, స్నేహపూర్వకంగా కూడా అనిపిస్తాయి, నీ మంచి కోసమే అన్నట్లు ప్రవర్తిస్తాయి. కానీ నెమ్మదిగా అవి నీ మనసులో సందేహాలుగా మారుతాయి. సందేహం వచ్చిన చోట ధైర్యం తగ్గిపోతుంది. ఇక ధైర్యం తగ్గిన చోట లక్ష్యమే మనుమరుగైపోతుంది. నీ గమ్యం స్పష్టంగా ఉన్నప్పుడు నీ అడుగులు కూడా దూరంగా ఉంటాయి. నీ సమయం విలువైనది కదా. మారుతుంది మిత్రమా. మీ నిర్ణయాలు క్రమశిక్షణలో ఉంటాయి, కానీ మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ దృష్టిని చెడగొడితే మీ ఏకాగ్రత చీలిపోతుంది. మీరు చేయాల్సిన పనికి బదులుగా నువ్వు చేయకూడని పనుల్లో సమయం అంతా కూడా ఖర్చయిపోతుంది. నీ శక్తి నీ కళల కోసం కాకుండా ఇతరుల అంచనాలకు సరిపడేందుకు వాడబడతాయి. అప్పుడు నీ భవిష్యత్తు అక్కడే నిశ్శబ్దంగా చనిపోతుంది. ప్రపంచం ప్రతిరోజు మిమ్మల్ని పిలుస్తుంది. కొత్త స్నేహాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆహ్వానాలు అందిస్తుంది. కానీ ప్రతి పిలుపు మీ గమ్యానికే దారి తీస్తుందని అర్థం కాదు. కొన్ని మీ యొక్క సహనానికి, కొన్ని మీ దృష్టికి, కొన్ని మీ కలల్ని చెడగొడతాయి. నీ దారి నీకు బాగా తెలుసు. అందుకే ప్రతి ఆహ్వానాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. ఎదగాలంటే ఎంపికలు పవిత్రంగా ఉండాలి. మీ లక్ష్యాలు పెద్దదైతే వాటిని అందుకోవాలంటే మీ మనసు కఠినంగా ఉండాలి.
ఎవరితో కలుస్తావో, ఎక్కడికి వెళ్తావో, ఏ మాట వింటావో, ఏ పని చేస్తావో, అవి చిన్న నిర్ణయాలా అనిపించినా కూడా అవి గొప్ప శక్తులు. నిన్ను చిన్న చూపు చూసే చోట నువ్వు ఎక్కువ సేపు నిలబడితే నువ్వే నీ విలువను తగ్గించుకున్నట్లు. నిజమైన ధైర్యం అంటే ఏంటో తెలుసా? అందరూ వెళ్తున్న దారిలో నడవడం. ధైర్యం కాదు, నీ దారి నీకు తెలుసు అని నమ్మినప్పుడు మాత్రమే ఒంటరైనా సరే ముందుకు సాగడం అది నిజమైన ధైర్యం. నిన్ను వెనక్కి లాగే వాతావరణం నుండి బయటకు రావడం పారిపోవడం కాదు మిత్రమా, అది నీ భవిష్యత్తును కాపాడుకోవడం. ఏకాగ్రత ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరు. మీ లక్ష్యం స్పష్టంగా ఉంటే ప్రపంచం ఎంత పెద్ద శబ్దం చేసినా మీ మనసు ప్రశాంతంగానే ఉంటుంది. కానీ నువ్వు శబ్దం మధ్య నిలబడితే నీ అంతర్గత శబ్దం వినిపించదని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా మిత్రమా? నీ కలలను కాపాడుకోవాలంటే మీ వాతావరణాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి. ఇక చివరగా ఐదవది, నిన్ను నువ్వు కోల్పోయే చోటుకు ముఖ్యంగా ఎప్పుడూ వెళ్ళకు. అది అత్యంత ప్రమాదకరమైన చోటు. ప్రపంచంలో డబ్బు కోల్పోవడం పెద్ద నష్టం కాదు. పదవి కోల్పోవడం నష్టం కాదు. అంత పెద్ద విషయం కాదు. స్నేహితులను కోల్పోవచ్చు, అవకాశాలని కోల్పోవచ్చు. కానీ ఒక్కసారి నిన్ను నువ్వు కోల్పోతే మాత్రం మళ్ళీ తిరిగి పొందడం చాలా కష్టం. కాబట్టి నీ స్వభావం, నీ విలువ, నీ నిజమైన స్వరూపం ఇవే నీ జీవితానికి ముఖ్య ఆధారాలు. కాబట్టి ఈ 5 చోట్లకి ఎప్పుడు కూడా అడుగు పెట్టకు. విన్నారు కదా అండి? ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.